మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకి ఫుల్ ఎండ కొట్టిందిరా. సడెన్‌గా అసలకి మబ్బులొచ్చేసి ఫుల్ వర్షం పడింది మా ఊర్లో ఈరోజు. ఆహా! వర్షానికి ఎంత హాయిగా అనిపించిందో. గాలైతే ఘోరంగా గాలి, ఉరుములు, మెరుపులు, వర్షం అయ్య బాబోయ్! మా ఫ్లాట్ మాది. ఉరుముల శబ్దానికి మా ఫ్లాటే దద్దరిల్లిపోయింది. అంత పెద్ద పెద్ద ఉరుములు, మెరుపులు పడ్డాయి. నాకైతే నా కిటికీ పక్కన పడ్డదేమోనన్నంత భయమేసింది ఒక్కసారే. అంత గట్టిగా పడ్డాయి. ఎటు చూసినా వర్షమే. మస్తు సల్లగుంది. గంటన్నర వర్షం పడింది. ఇంత చలి పెడుతున్నా గూడా ఈ మాత్రం పిచ్చుకలు కిచి 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 అని అరుతా ఉన్నాయి మా బాల్కనీల. ఇంత వర్షం పడిన తర్వాతకి చాయ్ తాగకుండా ఎవరైనా ఉంటారా? మా నాన్న చాయ్ అని అరిచిండు. తప్పదు గదా! పెట్టాలి గదా! అది మన రోజు దినచర్య. చాయ్ పెట్టేసినా. మా నాన్నకి అలా చికెన్ పచ్చడి చేస్తానని చికెన్ తెప్పించిన. దాంట్లో కార్జాలొచ్చినాయన్నమాట. అదే మన గుండెకాయలు. వాటిని కాల్చుకొని తింటే సూపరుంటాయి అబ్బా! అంటే మా నాన్న అంటే గ్యాస్ మీద కాలుస్తాంలే మేము. అప్పుడైతే ఒకప్పుడు మా నాన్న కట్టెల పొయ్యి ఉంటే దాని మీద కాల్చేటోడు. చిన్నప్పుడు ఎప్పుడో. ఇప్పుడు గ్యాస్ పొయ్యిలొచ్చిన తర్వాత వాటి మీదనే కాల్చడం మొదలుపెట్టినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అలవాటు చేసింది మా తాతయ్య మా అమ్మకి. మా అమ్మ మాకు అలవాటు చేసింది. చాలా బావుంటది కాల్చుకొని తింటే. ఉప్పు, కారం ఏమెయ్యం. జస్ట్ పచ్చిది అట్లా కాల్చుకొని తినడమే. వేడి వేడి చాయ్ పెట్టిచ్చేసిన. డాబా పైకి పోయి చల్ల గాలొస్తుందనుకునే లోపల సూర్యుడు కనపడతన్నాడు. అయ్యా! ఇప్పుడే కదరా వానొచ్చి వెలిసింది. అప్పుడే మళ్ళీ సూర్యుడు కనపడ్డాడు.